వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 29. నెక్స్ట్ డే మార్నింగ్ మాణిక్యమ్మ గారి వడిలో నిద్రపోతూ ఉన్న అభి మెల్లగా కళ్ళు తెరిచి ఆవిడ వైపు చూసి, గ్రాని, నైట్ అంతా ఇలాగే ఉన్నావా? సారీ గ్రాని, ఏదో అనుకోకుండా నిద్ర పట్టేసింది. అయినా నేను నిద్రపోతే నువ్వు లేపవచ్చు కదా. అనవసరంగా నా వల్ల నైట్ అంతా నువ్వు అలాగే ఉన్నావు. ఇలా అయితే నీ హెల్త్ ఏమవుతుంది చెప్పు అన్నాడు. కన్నయ్య, ఒక్కరోజుకి నా హెల్త్ ఏమీ అవదలే కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. గ్రాని, మామ్కి ఎలా ఉంది? డాక్టర్ వచ్చి చెక్ చేశారా అని అడిగాడు అభి. హా కన్నయ్య, ఇంతకు ముందే వచ్చి చెక్ చేసి వెళ్లారు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. మరి ఏం చెప్పారు? ఇప్పుడు మామ్కి ఎలా ఉంది? బాగానే ఉన్నదా అన్నాడు అభి. హా కన్నయ్య, ఇప్పుడు పర్లేదట, కండిషన్ బెటర్గానే ఉందట అని చెప్పారు మాణిక్యమ్మ గారు. సరే గ్రాని, నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అని ఇంద్రాణి దగ్గరకు వెళ్ళాడు అభి. ఈ డాక్టర్ ఏమో వచ్చి వెళ్ళాడు. ఎప్పుడు పంపిస్తావయ్యా అంటే ఈ రోజే అన్నాడు. ఎప్పుడు పంపుతాడో ఏమిటో, ఈ హాస్పిటల్లో ఉండి ప్రాణం పోతుంది. ఈ ప్రీతి ఇంకా అన్నయ్య వాళ్ళ దారిన వాళ్ళు వెళ్లిపోయారు, నా గురించి ఏమీ పట్టించుకోకుండా. అత్తయ్య ఇంకా అభి రూమ్ బయటే కాపలా కాస్తున్నారు. నాకు కనీసం బయటకు వెళ్ళటానికి కూడా కుదరటం లేదు. ఎంచక్క నా పాటికి నేను క్లబ్స్ లో పార్టీ చేసుకునేదాన్ని. ఇప్పుడు చూడు ఎలా ఉన్నాను. ఈ అభి ప్రీతిల పెళ్ళైతే కానీ నేను ఈ యాక్టింగ్ నుంచి బయటపడలేను అని అనుకుంటూ ఉండగా ఎవరో రూమ్ డోర్ తీయటం చూసి కళ్ళు మూసుకున్నది ఇంద్రాణి. అభి ఇంద్రాణి రూమ్ లోనికి వచ్చే మామ్ అని చిన్నగా పిలిచి ఇంద్రాణి బెడ్ పక్కన కూర్చున్నాడు. ఓ అభి వచ్చాడా అని మనసులో అనుకుని చిన్నగా కళ్ళు తెరిచి, బాబు అభి, నువ్వా? ఏమిటి నాన్న అని అడిగింది ఇంద్రాణి. ఏమీ లేదు మా, ఇప్పుడు నీకు ఎలా ఉన్నది అని అడిగాడు అభి. నాకేమిటి నాన్న, నువ్వు నా మనసులో కోరిక తీర్చడానికి ఒప్పుకున్నావు. నాకు అదే సగం బలాన్నిచ్చింది. ఇంకా నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పూర్తిగా కోలుకుంటాను అని మనసులో, త్వరగా చేసుకోరా నాయన, నా వల్ల కావటం లేదు ఇలా నటించటం అని అనుకున్నది ఇంద్రాణి. మామ్, ఇప్పుడు అవన్నీ ఆలోచించి హెల్త్ పాడు చేసుకోకు. అయినా నేను ఒప్పుకున్నా కదా, ఇక నువ్వు రెస్ట్ తీసుకొని హెల్త్ సెట్ అయ్యాక ఏం చేయాలో ప్లాన్ చేద్దాం, సరేనా అన్నాడు అభి. వీడేంటి ఇలా అంటున్నాడు, ఇలా అయితేనే పెళ్లి లేట్ అవుతుంది అని మనసులో అనుకుని, బాబు అభి, నాకు ఇప్పుడు బాగానే ఉన్నది. ఇందాక డాక్టర్ కూడా చెక్ చేసి బాగానే ఉన్నది, ఈ రోజు డిశ్చార్జ్ చేయొచ్చు అని కూడా చెప్పాడు అని చెప్పింది ఇంద్రాణి. ఓకే మామ్, నేను ఒకసారి డాక్టర్తో మాట్లాడి వస్తాను అని డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు అభి. సత్య, టిఫిన్ చేద్దురా అని పిలిచింది మనం. నాకేం వద్దు, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, ఆకలి అయినప్పుడు నేనే తింటాను అని చెప్పింది సత్య. అది కాదే, ఇద్దరం కలిసి తిందాం రా, పోనీ నీకు ఆకలి అయినప్పుడు పిలువు, అప్పుడే తిందాం అన్నది మనం. ఎవరి కోసం ఎవరో ఆకలి చంపుకోనక్కర్లేదు, నాకు ఆకలి వేసినప్పుడు నేను తింటాను, నీకు తినాలి అనిపిస్తే నువ్వు తిను అని వెళ్ళబోయింది సత్య. ఇప్పుడు డెవిల్ ఎందుకు అలిగిందంట అని నవ్వింది మనం. ఎవరి మీద అలిగితే ఎవరు ఒప్పుకుంటారు, అయినా నేనెవరిని ఒకరి మీద అలగటానికి అన్నది సత్య. అబ్బా, ఇప్పుడు ఏమైందని అలా ఉన్నావు? అయినా నైట్ నువ్వే కదా మార్నింగ్ నా డెసిషన్ చెప్పమన్నావు, మరి నేను చెప్పేది వినకుండానే అలా ఉన్నావు అన్నది మనం. అన్నాను, అయినా నువ్వేం చెప్తావో తెలుసు కదా, ఎప్పుడు పద్ధతి పాడు, తొక్క తోటకూర, చెప్పెళ్ళాలి చెప్పులేసుకుని వెళ్ళాలి అనే కదా నువ్వు చెప్పేది. అంతకాడికి వినటం ఎందుకో? బామ్మగారు ఎంతో ఆశగా అడిగారు, ఇప్పుడు ఆవిడకు ఏం చెప్పాలి నేను? నువ్వే వెళ్ళి నీ సమాధానం చెప్పు, నేను రాను అన్నది సత్య. నిజంగా రావా అని అడిగింది మనం. నిజంగా అని చెప్పింది సత్య. పక్క అన్నది మనం. పక్క, రాను 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 అని చెప్పింది సత్య. అయితే నా పెళ్లి చూడటానికి కూడా రావా అని అడిగింది మనం. నీ పెళ్లి చూడటానికి కూడా రా అని అనపోయి ఆగి మను ఏమున్నదో 2 క్షణాలకు అర్థం చేసుకుని నవ్వుతూ మను వైపు చూసి మను దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నది సత్య. ఏం వద్దు, నువ్వు ఎలాగో నా పెళ్లికి రాను అన్నావు కదా, వెళ్ళు అన్నది మనం. వెళ్ళనా? అయినా నేను లేకుండా నా ఫ్రెండ్ పెళ్లి ఎలా జరుగుతుంది అని అనుకున్నావు అని కళ్ళెగరేసింది సత్య. మరి నువ్వే రాను అన్నావు కదా అన్నది మనం. సారీ మను, నువ్వు పెళ్ళంటే ఒప్పుకోవేమో అని కోపంతో ఏమంటున్నానో తెలియకుండా అనేశాను. అయినా నేను లేకుండా నా బంగారం పెళ్లి ఎలా చేసుకుంటుంది అని మను 2 బొగ్గులు లాగింది సత్య. అబ్బా డెవెల్,
నొప్పి పుడుతుంది, వదలవే అన్నదే మనం. నేను ఇప్పుడే ఈ విషయం బామ్మగారికి ఇంకా సంతోష్కి చెప్పాలి. అప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ముందు టిఫిన్ పెట్టు, చాలా ఆకలిస్తుంది. అసలే నిన్న వాళ్ళ ఆస్కార్ యాక్టింగ్ కి కడుపులో ఆకలి కూడా వేయలేదు అని చెప్పింది సత్య. ఇప్పుడే ఎవరో నాకు ఆకలి లేదు, ఎవరి కోసం ఎవరో ఆకనక్కర్లేదు, ఎవరికి కావాలంటే వాళ్లే పెట్టుకుని తింటారు అన్నారు అని సత్య వైపు చూసింది మనం. సత్య గుర్రుగా మనో వైపు చూసి, రాక్షసి నిన్ను అన్నది. మనో హిహిహి అని నవ్వుతూ హాల్లోనికి పరిగెత్తింది. హే ఆగు, నిన్ను ఇవాళ నా చేతిలో నీకుంది అని మను వెనుక పడింది సత్య. హా ఉంది ఉంది, నేను దొరకను, నువ్వే పట్టుకో అని నవ్వింది మనం. మనం ఆగు అన్నది సత్య. హా ఆగుతారు, రామ్మా నన్ను పట్టుకో, నీకు నచ్చినట్టు తన్నుకో అంటారు అన్నది మనం. మనం అని అరిచింది సత్య. హా మనోనే, అయితే ఏమిటి అని అడిగింది మనం. నాకు కోపం తెప్పించకు, నేను ఏం చేస్తానో తెలియదు అన్నది సత్య. ఇదిగో నువ్వు ఇలాగే అన్నావు అనుకో, నేను మా ఆయనకు చెప్తాను అని చెప్పింది మనం. హా చెప్పు, ఏమని చెప్తావమ్మా? అసలే నీ మీద కోపంగా ఉన్నాడు. అసలు ఇప్పటి వరకు ప్రేమిస్తున్నా అని చెప్పమన్నాను, చెప్పావా? ఇప్పుడు ఇది చెప్తుందంట అన్నది సత్య. మను పరిగెట్టేది కాస్త అక్కడే సడన్ గా ఆగిపోయింది. సత్య మను అంటూ దగ్గరకు వచ్చి, ఏమైంది అలా ఆగావు అని అడిగింది. ఊటీలో తను ప్రపోజ్ చేయటం, అభి రిజెక్ట్ చేయటం మొత్తం సత్యకు చెప్పింది మనం. అంతా విని బాధగా, సారీ మను, అనవసరంగా నీకు మళ్ళీ గుర్తు చేశాను. అయినా నువ్వేమీ ఫీల్ అవ్వకు, ఇప్పుడు లవర్ గా ఒప్పుకోకపోయినా రేపు పెళ్ళైతే తనే అర్థం చేసుకుంటాడు అని చెప్పింది సత్య. పెళ్లి? సత్య, నా లైఫ్ లో పెళ్లి చాలా విచిత్రంగా జరుగుతున్నది కదా. ప్రాణంగా ప్రేమించిన వాడు పక్కనే ఉన్నాడు, వాడినే పెళ్లి చేసుకోపోతున్నాను. కానీ తనకు నేనెవరో తెలియదు, అసలు పెళ్లి నాతో అని కూడా తెలియదు. పైగా ఎవరిని చేసుకుంటున్నాడో తెలియకుండానే నన్ను పెళ్లి చేసుకుంటాడు. నీకు తెలుసా సత్య, అసలు అభి ఎలా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు? పచ్చని పందిరిలో వేద మంత్రాల సాక్షిగా సంతోషంగా మా అమ్మ నాన్న తన కాళ్ళు కడిగి నన్ను కన్యాదానం చేసి, ధర్మేచ మోక్షేచ నాతి చరితవ్యం అనే అందరి ముందు తన కళ్ళల్లో సంతోషాన్ని అంతా నింపుకొని, నా కళ్ళల్లోనికి చూస్తూ నా మెడలో 3 ముళ్ళు వేసి నన్ను తనదానిని చేసుకోవాలి అని అనుకున్నాడు. కాని అవేమీ జరగకపోగా మోసం చేసి తనను పెళ్లి చేసుకుంటున్నాను అని కంటతడి పెట్టుకున్నదే మనం. మనం ఫీల్ అవ్వకు, అంతా మనం అనుకున్నట్టే జరిగితే అది ఇంకా లైఫ్ ఎందుకు అవుతుంది? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు. మా ఇవన్నీ ఆలోచించే నీ మనసు పాడు చేసుకోకు, అంతా మన మంచికే అనుకో, సరేనా అన్నది సత్య. సత్య, ఆడపిల్ల పెళ్లి అంటే తన కన్న తల్లిదండ్రులకు ఎన్నెన్నో కలలు ఉంటాయి కదా అన్నదే మనం. సత్య కొంచెం తడబడుతూ హా అన్నది. సత్య, అమ్మని నాన్నని ఒకసారి చూడాలి అని ఉన్నది. పోనీ ఫోన్లో మాట్లాడించమంటే ఇప్పుడు వద్దు, సిగ్నల్స్ లేవు, వాళ్ళకి డౌట్ వస్తుంది అని ఏవేవో చెప్తావు. వాళ్ళకు ఏదో ఒకటి చెప్పి పెళ్లికి తీసుకునిరా సత్య. నేను ఒకసారి చూసినట్టు ఉంటుంది. నేను ఎవరో వాళ్లకు చెప్పకపోయినా పర్వాలేదు, దూరం నుంచి నేను వాళ్ళని చూసుకుంటాను. అమ్మ నాన్నకు నా పెళ్లి చూసినట్టు ఉంటుంది. అసలు శ్రీ ఏం చేస్తుందో దాన్ని చాలా మిస్ అవుతున్నా. అక్క అక్క అంటూ నా చుట్టే తిరిగేది. అందరూ ఎలా ఉన్నారో ఒక్కసారి చూడాలి అని ఉన్నదే అని చెప్పింది మనం. ఆ మను, అది మరి పెళ్లి, ఆంటీ అంకుల్ అది మరేమో, నేను ఫోన్ అని కంగారు పడింది సత్య. సత్య, ఏమిటే ఏదో మాట్లాడుతున్నావు? అమ్మా నాన్నకు చెప్పమంటే అంత టెన్స్ అవుతున్నావు? వాళ్ళు బాగానే ఉన్నారా? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడిగింది మనం. అమ్మో, నేను ఇలా టెన్స్ అయితే మనం ఈజీగా కనిపెట్టేస్తుంది. ఆంటీ వాళ్ళు లేరు అంటే తట్టుకోలేదు అని మనసులో అనుకుని మనం, నేనెందుకు టెన్స్ అవుతానో, అయినా ఆంటీ వాళ్లకు ఏమవుతుంది చెప్పు, వాళ్ళు ఉండేది పల్లెటూరులో కదా, అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు, అందుకే ఎలా అని ఆలోచిస్తున్నా. శ్రీకీర్తినే నాకు అప్పుడప్పుడు సిటీకి వచ్చినప్పుడు కాల్ చేస్తుంది. తనే ఆంటీని అంకుల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. నువ్వు అలా ఏమీ ఆలోచించకు, సరేనా? ఇప్పుడేమిటి, నీకు ఆంటీ అంకుల్ పెళ్లికి రావాలి అంతేనా? సరే, నేను తీసుకుని వస్తాను. కానీ ఒకటి ఆలోచించు, ఆంటీ వాళ్ళని అభి చూసినా, అభిని ఆంటీ వాళ్ళు చూసినా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడే అన్ని మర్చిపోతున్న వాళ్లకు మళ్ళీ అన్ని గుర్తు చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పింది సత్య. నిజమే సత్య అని డల్ గా చెప్పింది మనం.
ఫీల్ అవుతున్నావా అని అడిగింది సత్య. ఏమీ లేదు సత్య, నా వల్లే కదా అమ్మ వాళ్లకు ఇవన్నీ. అయినా నువ్వు చెప్పింది నిజమేలే, మళ్ళీ ఇక్కడికి వస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే వద్దులే, కానీ వీలైనప్పుడు ఒక్కసారి తీసుకునిరా, ఒక్కసారి చూడాలి అని ఉన్నది అని చెప్పింది మను. సత్య మనుని హక్ చేసుకుని, ఇక్కడ లేని వాళ్లను, ఎప్పటికీ తిరిగి రాని వాళ్లను నేను మాత్రం ఎక్కడి నుంచి తీసుకుని రాను? ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే నేను నీకు ఈ సంగతి చెప్పలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ అలాగే ఉన్నది. మను సత్యను పట్టుకుని, హే డెవిల్, నన్ను ఫీల్ అవ్వద్దు అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావా అని నవ్వింది. మను, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను డెవిల్ కాదు ప్రిన్సెస్ అని అన్నది సత్య. ఏమైనా నువ్వు నాకు మాత్రం డెవిల్వే. మేబీ వంశీగారి లాంటి వాళ్లకు ప్రిన్సెస్వి కావచ్చేమో, నాకు తెలియదు అన్నది మను. వంశీ పేరు వినగానే సత్య బుగ్గలు ఎరిపెక్కాయి. సిగ్గుతో నేల చూపులు చూస్తూ ఉన్నది. అచ్చొచ్చో, మీ వంశీగారి పేరు వినగానే ఏం సిగ్గొచ్చిందమ్మా పిల్లకి. సత్య, ఇన్ని రోజులు నువ్వే చెప్తావు అని ఆగాను. నీకు వంశీ అంటే ఇష్టమే అని నువ్వు వంశీని చూసే చూపుల్లోనే తెలుస్తుంది. మరి ఎందుకు వంశీని ఇంకా దూరం పెడుతున్నావు అని అడిగింది మను. మను, నాకు వంశీగారు అంటే ఇష్టమే, కానీ ఇన్ని రోజులు నీకు ఏమైందో అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నిన్ను ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఒంటరిగా వదిలేసి నా స్వార్థం నేను చూసుకోలేను. అందుకే నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాక నేనే వంశీగారికి నా ప్రేమ విషయం చెప్తాను, సరేనా? అంతవరకు నేను నీకు ఏమీ చెప్పలేదు, నువ్వేం వినలేదు అన్నది సత్య. నా కోసం అని నువ్వు ఇలా ఎందుకు సత్య? నేను నీకు ఏం చేశానని నా కోసం ఇంత చేస్తున్నావు? ఒక అమ్మలా నా కష్టంలో తోడున్నావు, ఒక నాన్నలా నాకు ఏం ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నావు, ఒక అక్కలా నా కోసం తప్పిస్తున్నావు, నా కోసం నీ లైఫ్ ని కూడా పక్కన పెట్టేస్తున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అన్నదే మనం. పిచ్చి, ఫ్రెండ్స్ మధ్య రుణాలు రిటర్న్ గిఫ్టులు ఉంటాయో చెప్పు? అయినా దేనికోసమో ఆశించి చేస్తే ఇంకా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఏముంటుంది చెప్పు? నువ్వు ఇంత సెంటి డైలాగులు చెప్పకు, నేను తట్టుకోలేను. అయినా ఇదంతా చేస్తున్నది నీ కోసం అని ఎవరు చెప్పారు? మా అభి కోసం చేస్తున్నాను. అభి నా ఫ్రెండ్, సో వాడు హ్యాపీగా ఉండాలి అని, అంతేకాని నీకోసం ఏమీ కాదులే అమ్మా అన్నది సత్య. అయితే మీ ఫ్రెండ్ దగ్గరకే వెళ్ళు, ఇంకా నా దగ్గర ఎందుకు అన్నది మనం. వెళ్తాలే, కానీ ముందు టిఫిన్ చేద్దాం పద, అసలే ఆకలి వేస్తుంది. ఇలాగే వెళ్తే అక్కడ వాళ్ళ ఓవర్ యాక్టింగ్ చూడలేక నేను అక్కడే పోతాను అని నవ్వింది సత్య. సరే పద అని నవ్వుతూ ఇద్దరూ కలిసి టిఫిన్ చేశారు. మనం, నేను ఒకసారి బామ్మగారికి కాల్ చేసి వస్తాను, విషయం తెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పింది సత్య. అలాగే సత్య అన్నది మనం. సత్య ఫోన్ తీసుకుని కాల్ చేస్తూ బాల్కనీలోనికి వెళ్ళింది. సత్య, ఏమిటి ఈ టైంలో కాల్ చేశావు అన్నారు ఆ వ్యక్తి. సత్య నవ్వుతూ, మీతో ఒక విషయం చెప్పాలి అన్నది. అక్కర్లేదు, నువ్వు ఏం చెప్పాలి అని అనుకుంటున్నావో నాకు ముందే తెలుసుగా అన్నారు ఆ వ్యక్తి. సత్య ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి, ఎలా అని అడిగింది. నీ నవ్వు వింటేనే నాకు విషయం అర్థమైపోయింది, మను పెళ్లికి ఒప్పుకుంది అని అని చెప్పారు ఆ వ్యక్తి. మీరు చాలా తెలివైన వారండి, అందుకే ఆ ప్రీతి అలాంటి ప్లాన్ వేసినా ఈజీగా పాయింట్ అవుట్ చేశారు. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగింది సత్య. ఏముంది, హాస్పిటల్లో ఉండలేక ఎలాగూ అభి పెళ్లికి ఒప్పుకున్నాడు కదా అని అక్కడి నుంచి వెళ్లిపోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేయాలి అని చూస్తున్నారు అని చెప్పారు ఆ వ్యక్తి. మనకు ముందే తెలిసిందే కదా, సర్లేండి. ఇంతకీ మన నెక్స్ట్ స్టెప్ ఏమిటి? మను కూడా పెళ్లికి ఒప్పుకున్నది, తర్వాత ఏం చేద్దాం? అసలు ఇవన్నీ ఫోన్లో అంటే కుదరదు, నేను మిమ్మల్ని కలవాలి, హాస్పిటల్కు రానా అని అడిగింది సత్య. వద్దులే సత్య, మేబీ మీరు వచ్చేసరికి ఆ ఇంద్రాన్ని డిశ్చార్జ్ అయిపోవచ్చు, అది లేకపోతే నేను ఎక్కడేం చేయను. అందుకనే మీరు ఇంద్రాణిని చూడటానికి అన్నట్టుగా ఇంటికి రండి, అక్కడ మనం నెక్స్ట్ ఏమిటి అనేది డిస్కస్ చేద్దాం, సరేనా? ఇంకో విషయం, నాకు అన్ని నిజాలు తెలుసు అన్నట్టుగా మనుకి చెప్పలేదు కదా అని అడిగారు ఆ వ్యక్తి. చెప్పలేదు అన్నది సత్య. అదేం మంచిదిలే, ఓకే, మనం వచ్చాక మాట్లాడుకుందాం, ఎవరో వస్తున్నారు అంటూ అన్నారు ఆ వ్యక్తి. అని సత్య వెనక్కు తిరిగేసరికి మను చూస్తూ ఉన్నది. సత్య దగ్గరకు వచ్చి, ఏమంటున్నారు అమ్మమ్మ గారు అని చేతులు కట్టుకుని అడిగింది మను. నువ్వెప్పుడు వచ్చావు అని కొంచెం టెన్స్ గా అడిగింది సత్య. ఇప్పుడే ఎందుకు అన్నది మను. ఏమి లేదులే అని
అమ్మయ్యా, మను ఏమీ వినలేదు అని మనసులో అనుకున్నది. సరే, అమ్మమ్మగారు ఏమన్నారు అని అడిగింది మనం. ఏమీ లేదు, నెక్స్ట్ ఏం చేద్దాం అని అడగటానికి హాస్పిటల్కు రామా అని అడిగాను. దానికి బామ్మగారు వద్దులే, ఇప్పుడే ఇంద్రాణిని డిశ్చార్జ్ చేస్తారు, డైరెక్ట్ గా ఆఫ్టర్నూన్ ఇంటికి రండి, అక్కడ మాట్లాడుకుందాం, అక్కడైతే ఏం ప్రాబ్లం ఉండదు అన్నారు అని చెప్పింది సత్య. ఓకే, కాసేపు రెస్ట్ తీసుకో, నైటు నిద్రపోయినట్టు లేవు అన్నది మనం. నేనే కాదు, నువ్వు కూడా అన్నది సత్య. ఓకే బాబా అని ఇద్దరు వెళ్లిపోయారు. ప్రతాప్ లోనికి రావచ్చా అని అడిగాడు అభి. సార్ మీరా, అక్కడే నిలబడ్డారే, రండి లోనికి, కూర్చోండి సార్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. సార్, టీ ఆర్ కాఫీ అని అడిగాడు ప్రతాప్. ప్రతాప్, డోంట్ గెట్ ఫార్మాలిటీస్, ఇప్పుడు అవేమీ వద్దు. మామ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ప్రతాప్ అని అడిగాడు అభి. ఇప్పుడు మేడం గారి సిచ్యువేషన్ బెటర్ గానే ఉన్నది, కానీ తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మేడం గారి మనసుకు బాధ కలిగే పనులు ఏమీ చేయకూడదు. మళ్ళీ మేడంకు స్ట్రెయిన్ ఎక్కువైతే హార్ట్ కి మంచిది కాదు. తనకు ఏమీ బాధ కలగకుండా ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలండి. మెడిసిన్స్ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ, వాకింగ్ లాంటివి చేస్తూ జాగ్రత్తగా ఉంటే మేడం త్వరలోనే రికవర్ అవుతారు అని చెప్పాడు ప్రతాప్. అయితే మామ్ని ఈ రోజు ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చా అని అడిగాడు అభి. సార్, ఈ రోజే తీసుకుని వెళ్ళవచ్చు, నేను ఇప్పుడే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూస్తాను అని చెప్పాడు ప్రతాప్. ఓకే ప్రతాప్, నువ్వు కూడా అప్పుడప్పుడు వచ్చి మామ్ని చెక్ చేసి వెళ్ళు, సరేనా అని బయటకు వెళ్లిపోయాడు అభి. ప్రతాప్ వెళ్తూ ఉన్న అభి వైపు చూస్తూ, సారీ సార్, మీలాంటి వాళ్లకు అబద్ధం చెప్పాను, కానీ తప్పలేదు, మీ మంచి కోసం అని అలా చెప్పవలసి వచ్చింది అని అనుకున్నాడు. గ్రాని, డాక్టర్తో ఇప్పుడే మాట్లాడాను, మామ్ని ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తా అన్నారు అని చెప్పాడు అభి. బావా అని అప్పుడే అక్కడికి వస్తూ, డాక్టరు డిశ్చార్జ్ చేస్తా అన్నారా అని అడిగింది ప్రీతి. గ్రాని, నేను వెళ్లి ఫార్మాలిటీస్ చూస్తాను, మీరు లగేజ్ ప్యాక్ చేయండి అని వెళ్లిపోయాడు అభి. గ్రాని, లగేజ్ నేను ప్యాక్ చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని ఇంద్రాణి రూమ్ లోనికి వెళ్ళింది ప్రీతి. మాణిక్యమ్మ గారు వెళుతూ ఉన్న ప్రీతి వైపు నవ్వుతూ చూశారు. అత్త అని లోనికి వచ్చి విసురుగా ఇంద్రాణి పక్కన కూర్చున్నది ప్రీతి. వచ్చావా, ఎక్కడికి వెళ్ళావే, అయినా ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది ఇంద్రాణి. ఏమైందంటే ఏమైంది, అసలు బావ నన్ను పట్టించుకోవటం లేదు, అట్లీస్ట్ నేను పలకరించినా తిరిగి విష్ చేయటం లేదు. అప్పుడంటే ఓకే, బట్ ఇప్పుడు నాకు బావకి మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇప్పుడు కూడా అలా ఉంటే ఎలా అన్నది ప్రీతి. ప్రీతి, వాడేమన్నా నిన్ను ఇష్టపడి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడా ఏమిటే? నిన్ను చూడగానే నవ్వుతూ పలకరించడానికి, ఏదో మనం వేసిన ప్లాన్ వల్ల నిన్ను చేసుకోవటానికే ఒప్పుకున్నాడు. ఇప్పుడు అలా ఉండు ఇలా ఉండు అంటే మొదటికే మోసం వస్తుంది. రేపు నీకు వాడికి పెళ్ళైతే ఇంకా వాడు ఎలా ఉంటే నీకేమిటి ప్రాబ్లం? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు జరగవలసినది చూడు. అభి ఏడి అని అడిగింది ఇంద్రాణి. అత్త, ఓకే, బావ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూడటానికి వెళ్ళాడు అని చెప్పింది ప్రీతి. అయితే ఓకే ప్రీతి, అన్నయ్య వాళ్ళను కూడా ఇంటికి రమ్మని చెప్పు, ఇంటికి వెళ్ళిన వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టాలి, ఇక ఆలస్యం చేయకూడదు అన్నది ఇంద్రాణి. థ్యాంక్స్ అత్త, ఆ పనేదో చూడు అని చెప్పింది ప్రీతి. మామ్ అంటూ లోనికి వచ్చే, మామ్ డాక్టర్తో మాట్లాడాను, నిన్ను ఇప్పుడే ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అన్నారు అని చెప్పాడు అభి. అలాగే బాబు అన్నది ఇంద్రాణి. ఓకే మామ్, లగేజ్ ప్యాక్ అయిందా అని ప్రీతి వైపు చూశాడు అభి. బావ చేస్తున్నా అని లగేజ్ ప్యాక్ చేసింది ప్రీతి. తర్వాత అభి, మాణిక్యమ్మ, ప్రీతి, ఇంద్రాణి అందరూ కలిసి హాస్పిటల్ నుంచి అభి ఇంటికి వెళ్లారు. మామ్, నాకు ఆఫీసులో కొంచెం వర్క్ ఉన్నది, నేను వెళ్లి వెంటనే వస్తాను అని వెళ్ళాడు అభి. అమ్మా ఇంద్రాణి, నువ్వు రూమ్ లో రెస్ట్ తీసుకో, ప్రీతి తనని లోనికి తీసుకుని వెళ్ళు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అత్తయ్య గారు, అభి పెళ్లికి ఒప్పుకున్నాడు కదా, మనం వెంటనే అభి పెళ్లి చేస్తే మంచిది, అందుకనే ఇప్పుడే పంతులు గారిని పిలుద్దామా అని అడిగింది ఇంద్రాణి. ఇంద్రాణి, నువ్వు టెన్స్ అవ్వకు, మన కన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు, మనకు అదే 10,000, ఇంకా మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. అసలే నీ ఆరోగ్యం బాగాలేదు, నేను ఆల్రెడీ పంతులు గారికి మార్నింగే ఫోన్ చేశాను, ఆయన ఇంకాసేపట్లో వచ్చేస్తారు, సరేనా? ఆలోపు నువ్వు రెస్ట్ తీసుకో, ప్రీతి తనని లోనికి తీసుకుని వెళ్ళు, పంతులు గారు ఎక్కడి వరకు వచ్చారో ఫోన్ చేసి కనుక్కుంటాను అన్నారు మాణిక్యమ్మ గారు. రూమ్ లోపల, అత్త మనం ఆ ముసల్దాన్ని నమ్మొచ్చా? నాతో పెళ్ళంటేనే ఇష్టం లేనట్టు ఉండేది, ఇప్పుడు అన్ని పనులు మనం చెప్పకుండానే చేస్తుంది అన్నది ప్రీతి.
ప్రీతి ఆమె మనసులో ఎన్ని ఉన్నా ఆమెకు అభి పెళ్లి జరగటం కావాలి. అసలే అభి పెళ్లికి ఒప్పుకోడు. అలాంటిది ఇప్పుడు ఒప్పుకున్నాడు. మళ్ళీ ఈ అమ్మాయి వద్దు ఆ అమ్మాయి వద్దు అంటే ఏమంటాడో అని ఒప్పుకుని ఉంటుంది. అయినా మనకు కావలసినది మనం అడగకుండానే చేస్తూ ఉంటే ఇంకా డౌట్ పడతావెందుకు? ఇవన్నీ వదిలేసి నీ పెళ్లిని ఎంజాయ్ చెయ్యి అని చెప్పింది ఇంద్రాణి. పంతులు గారు ఎక్కడి వరకు వచ్చారు అని అడిగారు మాణిక్యమ్మ గారు. అమ్మా, నేను దగ్గరకు వచ్చేశాను, కాసేపట్లో ఇంట్లో ఉంటాను అని చెప్పారు పంతులు గారు. పంతులు గారు, మీకు అన్నీ ముందే చెప్పాను కదా, వాళ్లకు ఏ మాత్రం డౌట్ రాకుండా జరగాలి, సరేనా అన్నారు మాణిక్యమ్మ గారు. సరే అమ్మా, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పారు పంతులు గారు. సరే అన్నారు మాణిక్యమ్మ గారు. అత్తయ్య అంటూ అక్కడకు వచ్చాడు ధనంజయ్. రా ధనంజయ్, కూర్చో. వనజ, ఎలా ఉన్నావు అని అడిగారు మాణిక్యమ్మ గారు. బాగానే ఉన్నాను పెద్దమ్మ గారు అని చెప్పింది వనజ. అత్తయ్య, ఈ టైంలో అడగొచ్చో లేదో కానీ అభి పెళ్లికి ఒప్పుకున్నాడు కదా, ఇంకా మనం లేట్ చేయకుండా పెళ్లి చేస్తే బాగుంటుంది, ఏమంటారు అన్నాడు ధనంజయ్. నేను అదే అనుకుంటున్నా ధనంజయ్. ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేశాను, ఆయన ఇంకాసేపట్లో వచ్చేస్తారు. నాకు మాత్రం అభికి పెళ్లి చేయటం కంటే ఇంకేం కావాలి చెప్పు అన్నారు మాణిక్యమ్మ గారు. ఇంతకీ అల్లుడేడి, ఇంట్లో లేడా అని అడిగింది వనజ. హా, ఆఫీసులో వర్క్ ఉంది అని మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు, అదిగో మాటల్లోనే వచ్చేశాడు అన్నారు మాణిక్యమ్మ గారు. హాయ్ అత్తయ్య, హాయ్ మామయ్య అంటూ సోఫాలో కూర్చున్నాడు అభి. ఏమిటభి, ఆఫీస్కు వెళ్ళావా అని అడిగాడు ధనంజయ్. అవును మామయ్య, ఆఫీస్కు ఇన్ని రోజులు వెళ్ళలేదు కదా, అందుకనే వెళ్లే వర్క్ అసైన్ చేసి వచ్చాను. ఇంతకీ ఏమిటి విషయం నన్ను అడుగుతున్నారు అన్నాడు అభి. ఏమీ లేదు కన్నయ్య, పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవటానికి పంతులు గారు వస్తున్నారు, అందుకే నువ్వు ఉంటే బాగుంటుంది అన్నారు మాణిక్యమ్మ గారు. గ్రాని, మామ్ అలా ఉంటే ఇప్పుడు ఇవన్నీ అవసరమా అన్నాడు అభి. మీ మామ్ ఇష్టమే కన్నయ్య ఇది, అయినా నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంద్రాణి ఇంకా అందరూ సంతోషంగా ఉంటారు అన్నారు మాణిక్యమ్మ గారు. అవునల్లుడు అన్నది వనజ. ఇంద్రాణికి నీ పెళ్లి జరగటం లేదు అనే అలా ఉన్నది, ఇప్పుడు పెళ్లి అనేసరికి చూడు మళ్ళీ మామూలుగా అవుతున్నది అన్నాడు ధనంజయ్. అభి కాసేపు సైలెంట్ గా ఉండి సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని లేచి పైకి వెళ్ళిపోయాడు. అత్తయ్య, మేము ఇంద్రాణిని కలిసి వస్తాము అన్నారు ధనంజయ్ వనజ. వెళ్ళు ధనంజయ్, ప్రీతి కూడా అక్కడే ఉన్నది, పంతులు గారు వచ్చే టైం అయింది, వాళ్ళను కూడా కిందకు తీసుకొని రా అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అలాగే పెద్దమ్మ గారు అన్నది వనజ. ఇద్దరు ఇంద్రాణి రూమ్ కు వెళ్లారు. ఇంద్రాణి అని పిలిచాడు ధనంజయ్. డాడ్, ఎంతసేపు అయింది వచ్చి అన్నది ప్రీతి. రా అన్నయ్య, రావదిన, కూర్చోండి అన్నది ఇంద్రాణి. ధనంజయ్ ఇంద్రాణి వైపు చూసి ఏమిటమ్మా, మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. బానే ఉందన్నయ్య, ఈరోజే పంతులు గారిని కూడా పిలుస్తున్నారు అని చెప్పింది ఇంద్రాణి. కింద ఆ మాణిక్యమ్మ కూడా అదే చెప్పింది. ఇంకా కొన్ని రోజుల్లో మన ఇన్నేళ్ల కళ నెరవేరబోతుంది, అభి ఆస్తి మొత్తం మన గుప్పట్లోనికి వస్తుంది అన్నాడు ధనంజయ్. అవునన్నయ్య, అభి ప్రీతుల పెళ్లితో మన కళ నెరవేరినట్టే అన్నది ఇంద్రాణి. మనం ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే జరగదు, ముందు జరగవలసింది చూడండి, పంతులు గారు వస్తున్నారు అని పెద్దమ్మ గారు చెప్పారు. మనం కిందకు వెళితే పెళ్లి ముహూర్తాలు పెట్టించేయవచ్చు అని చెప్పింది వనజ. కరెక్ట్ మామ్, పదండి అన్నది ప్రీతి. అందరూ కిందకు వెళ్లారు. పంతులు గారు అప్పుడే ఇంట్లోనికి వచ్చి మాణిక్యమ్మ గారు నమస్కారం అండి అన్నారు. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి అని సుబ్బులు గ్లాసులో జ్యూస్ తీసుకునిరా అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఏం వద్దులే అమ్మా, ఎంతకీ నన్ను పిలిచిన విషయం చెప్పలేదు అన్నారు పంతులు గారు. మాణిక్యమ్మ గారు ఇంద్రాణి వాళ్ళు రావటం గమనించి ఆగండి పంతులు గారు, నా కొడుకు కోడలు మనవడు అందరినీ రానివ్వండి, అప్పుడు చెప్తాను అన్నారు. అత్తయ్య గారు, మేము వచ్చేశాం అన్నది ఇంద్రాణి. ఇంద్రాణి, అక్కడే నిలబడ్డావే, అసలు నీ ఆరోగ్యం బాగలేదు, రా ఇలా వచ్చి కూర్చో. ధనంజయ్, మీరు కూడా కూర్చోండి. కన్నయ్య ఏడి అని అడిగారు మాణిక్యమ్మ గారు. నేను పిలవనా గ్రాని అన్నది ప్రీతి. అదిగో మాటల్లోనే వస్తున్నాడు కన్నయ్య అని అభి వచ్చేవైపు చూపించారు మాణిక్యమ్మ గారు. అభి కిందకు వచ్చి మాణిక్యమ్మ గారి పక్కన కూర్చున్నాడు. నమస్కారం చిన్నబాబు
అన్నారు పంతులు గారు. నమస్కారం పంతులు గారు, ఊరిలో అంతా కుశలమేనా అని అడిగాడు అభి. నీ దయ వల్ల మేము అంతా అక్కడ క్షేమంగా ఉన్నాము చిన్నబాబు అని మాణిక్యమ్మ గారి వైపు చూసి, ఇంతకీ పిలిపించిన విషయం చెప్పలేదు అన్నారు పంతులు గారు. ఆ విషయానికే వస్తున్నాను పంతులు గారు. కన్నయ్యకు పెళ్లి నిశ్చయం అయింది. ఇదిగోండి ఆ అమ్మాయే పెళ్లి కూతురు అని ప్రీతి వైపు చూపించి, మీరు వీలైనంత త్వరగా వాళ్ళ జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టండి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అమ్మా, చిన్నబాబు జాతకం ఉన్నది, ఆ అమ్మాయి జాతకం కూడా ఇస్తే అన్నారు పంతులు గారు. మాణిక్యమ్మ గారు ధనంజయ్ వైపు చూశారు. అయ్యో, మేము తేలేదు అత్తయ్య గారు అని చెప్పాడు ధనంజయ్. మరేం పర్వాలేదు బాబు, అమ్మాయి పుట్టిన తేదీ సమయం చెప్పండి, పట్టిక వేసి జాతకం రాస్తాను అని చెప్పారు పంతులు గారు. ధనంజయ్ వివరాలన్నీ చెప్పాడు. పంతులు గారు కాసేపు జాతకాలు రెండు పరిశీలించి మాణిక్యమ్మ గారి వైపు చూశాడు. మాణిక్యమ్మ గారు కళ్ళతోనే చెప్పవలసింది చెప్పు అని నవ్వుతూ ధైర్యం చెప్పారు. పంతులు గారు మాణిక్యమ్మ గారు ఇచ్చిన ధైర్యంతో నవ్వుతూ, వీరిద్దరూ జాతకం ప్రకారం ఇంకో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా అని చెప్పారు. అయితే అదే పెట్టించండి పంతులు గారు, మీరేమంటారు అని అందరి వైపు చూశారు మాణిక్యమ్మ గారు. మీ మాటే మా మాట అత్తయ్య గారు అని చెప్పింది ఇంద్రాణి. మేము తొందరపడుతూ ఉంటే మాకంటే ఈ ముసల్ది తొందరపడుతుందిగా అని నవ్వుకొని, మీ ఇష్టం గ్రాని అన్నది ప్రీతి. అందరూ అభి వైపు చూశారు. మీ ఇష్టం గ్రాని, మీరు ఎప్పుడంటే అప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా ఉన్నాను. కానీ పెళ్లి చాలా సింపుల్ గా, ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా జరగాలి అన్నాడు అభి. అలా అంటే ఎలా అభి, మీ పెళ్లి చాలా సింపుల్ గా చేసుకోవటం ఎందుకు అన్నాడు ధనంజయ్. అవును బావా, మనమెందుకు అలా లేని వాళ్ళలాగా సింపుల్ గా చేసుకోవాలి, మనకేం తక్కువ అన్నది ప్రీతి. అవును కన్నయ్య, మీ తరంలో జరగబోతూ ఉన్న మొదటి శుభకార్యం, పైగా రాజా భూపతి నందన్ గారి మనవడి పెళ్లి, ఇలా ఎలా జరుగుతుంది చెప్పు, నా మాట విను కన్నయ్య అన్నారు మాణిక్యమ్మ గారు. నాకు ఇష్టం లేదు గ్రాని, నేను ఇలాగే సింపుల్ గా చేసుకుంటాను, ఇదే నా ఫైనల్ డెసిషన్ అని చెప్పాడు అభి. మీరేమంటారు అని అందరి వైపు చూశారు మాణిక్యమ్మ గారు. అందరూ కూడా మనసులో ఏదైతే ఏమిటే, అభి పెళ్ళైతే ఒప్పుకున్నాడు, అది చాలు, ఇంకా పెళ్ళెలా జరిగితే ఏమిటి చెప్పు అని మనసులో అనుకుని మీ ఇష్టం అన్నారు అందరూ. పెళ్లి సింపుల్ గా చేసుకుంటే చేసుకున్నావు, కానీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేద్దాం, ఏమంటారు అత్తయ్య గారు అని మాణిక్యమ్మ గారి వైపు చూశాడు ధనంజయ్. అవును గ్రాని, పెళ్లి ఎలానో సింపుల్ గా చేసుకుంటాం, సో మన బిజినెస్ వాళ్ళని ఎలాగో పిలవలేము, అందుకనే పెళ్లి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ పెడితే సరిపోతుంది అన్నది ప్రీతి. నీకు ఇష్టమైన కన్నయ్య అని అభి వైపు చూశారు మాణిక్యమ్మ గారు. అభి సైలెంట్ గా సరే మీ ఇష్టం అన్నాడు. అయితే పెళ్లి ఎక్కడ చేద్దాం అత్తయ్య గారు అని అడిగాడు ధనంజయ్. ఎక్కడో ఏమిటి ధనంజయ్, నీకు తెలీదా, మా వంశంలో అందరి పెళ్లిళ్ళు కూడా దేవీపురం అమ్మవారి గుడిలో అమ్మవారి సాక్షిగా జరుగుతాయిగా, తెలియదా, ఇప్పుడు కన్నయ్య పెళ్లి కూడా అక్కడే జరుగుతుంది అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అంటే పల్లెటూరులోనా నా పెళ్లి అని అడిగింది ప్రీతి. మాణిక్యమ్మ గారు సీరియస్ గా చూశారు. హే ప్రీతి, నీకేం తెలియదు, ఆపు, అత్తయ్య మీకు నచ్చినట్టు చేయండి అని ప్రీతిని కోపంగా చూసింది ఇంద్రాణి. ప్రీతి సైలెంట్ గా ఉన్నది. నువ్వేమంటావు కన్నయ్య అని అడిగారు మాణిక్యమ్మ గారు. నీ ఇష్టం గ్రాని, నీకు నచ్చినట్టు చెయ్యి అని చెప్పాడు అభి. అయితే వారం రోజుల్లో పెళ్లి కాబట్టి మనం ఇంకో 2 రోజుల్లో ఇక్కడి నుండి బయలుదేరాలి. రిసెప్షన్ ఎలాగో ఇక్కడే పెడతాం కాబట్టి మన బంధువులు అందరినీ రిసెప్షన్ కు పిలుద్దాం, పెళ్లికి దగ్గర వాళ్లకు చెప్దాం, ఈ రోజు నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టండి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అయితే పెళ్లికు కావలసిన షాపింగ్ మొత్తం ఇక్కడే చేసేద్దాం అన్నది ప్రీతి. సరే ప్రీతి, రేపే షాపింగ్ చేద్దాం అని చెప్పింది ఇంద్రాణి. అభి, నువ్వు కూడా ఆఫీస్ అని టెన్షన్లేమీ పెట్టుకోకుండా ఉండవు, ఆఫీస్ పనులన్నీ ఇంకెవరికైనా అప్పచెప్పు, ఈ 2 రోజులు ఇంట్లోనే ఉండవు, ఎటు వెళ్లకు అని చెప్పి పంతులు గారి వైపు చూసి, పంతులు గారు, మేము ఇంకో 2 రోజుల్లో దేవీపురం వస్తాము, ఈలోగా అక్కడి పనులన్నీ మీరే దగ్గరుండి చూసుకోండి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అలాగే అమ్మగారు, ఇంకా నాకు సెలవు ఇప్పించండి అని అక్కడి నుండి వెళ్లిపోయారు పంతులు గారు. మాణిక్యమ్మ గారు పంతులు గారు వెళ్తూ ఉన్న వైపు చూసి, అరే సత్య, మైత్రి అక్కడే ఉన్నారే, రండి లోనికి అని పిలిచారు. నమస్కారం బామ్మగారు అన్నది సత్య. నమస్కారం అమ్మమ్మ గారు
అన్నది మనం. ఏమిటమ్మా ఎలా వచ్చారు అని అడిగారు మాణిక్యమ్మ గారు. మేడంకి ఎలా ఉందో అని హాస్పిటల్కు వెళ్తే డిశ్చార్జ్ చేశారు అని చెప్పారు. అందుకనే ఒకసారి చూసి వెళదాం అని ఇంటికి వచ్చాము అని ఇంద్రాణి వైపు చూసే, మేడం ఇప్పుడు మీకు ఎలా ఉన్నది, అంతా బాగానే ఉన్నదా అని అడిగింది మనం. హా బానే ఉందమ్మా అని చెప్పింది ఇంద్రాణి. రండి కూర్చోండి. మీకు తెలుసా, అభికి పెళ్లి నిశ్చయం అయింది, ఇంకో వారం రోజుల్లోనే పెళ్లి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. హా ఇందాక పంతులు గారు చెప్తూ ఉంటే మొత్తం విన్నాము అమ్మమ్మ గారు అని అభి వైపు చూసింది మనం. అవునండి, ఎలాగైతేనే అభి పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇంకేం కావాలి, అభి మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగింది సత్య. అభి సైలెంట్ గా ఉన్నాడు. అదేమీ లేదమ్మా, ఇప్పుడే ముహూర్తం కుదిరింది, అయినా స్నేహితుడి పెళ్లికి నువ్వు లేకుండా ఎలా, నువ్వే దగ్గరుండి నీ ఫ్రెండ్ పెళ్లి చెయ్యి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అలాగే బామ్మగారు అన్నది సత్య. అయితే 2 రోజుల్లో మనం దేవీపురం వెళ్ళాలి అమ్మా, మీరు సిద్ధంగా ఉండండి అన్నారు మాణిక్యమ్మ గారు. మాణిక్యమ్మ గారి మాటలు వింటూ, ఎవరికి రాని 2 రోజుల్లో ఎక్కడికి వెళ్ళేది అంటూ వచ్చాడు సంతోష్. వచ్చావా, మీ ఫ్రెండ్కి పెళ్లి కుదిరింది, ఇంకో వారం రోజుల్లో పెళ్లి దేవీపురంలో జరుగుతుంది, అందుకే 2 రోజుల్లో దేవీపురం వెళ్తున్నాం, మీరు కూడా రండి అని చెప్పాను అన్నారు మాణిక్యమ్మ గారు. అయితే నేను రావద్దా గ్రాని అని అడిగాడు సంతోష్. నీ ఫ్రెండ్ పెళ్లికి నువ్వు లేకుండానా అన్నారు మాణిక్యమ్మ గారు. మరి ఆ సంగతి మా బావ చెప్తున్నాడా అని అభి వైపు చూశాడు సంతోష్. సరిపోయింది, నీ ఫ్రెండ్కి నువ్వే అంటే చెప్పు కన్నయ్య అన్నారు మాణిక్యమ్మ గారు. అభి సంతోష్ వైపు సీరియస్ గా చూస్తూ, వాడు చెప్పకపోయినా వస్తాడులే అన్నాడు. మా బావ పెళ్లికి నిజంగానే నేను అలాంటివేమీ పెట్టుకోను, అసలే ప్రీతి ఎంతో కష్ట అని అదే ఇష్టపడి మరీ చేసుకుంటుందిగా, మరి వాళ్ళ పెళ్లి జరిపించాలి అంటే నేను రావాల్సిందే కదా, ఏమంటావు ప్రీతి అన్నాడు సంతోష్. రావాలిగా, నువ్వు లేకుండా ఎలా అని చెప్పింది టెన్షన్ తో. మనసులో ఈ సంతోష్ ఏమిటి ఎలా అంటున్నాడు, ఏమన్నా డౌట్ వచ్చిందా, లేదులే నార్మల్ గానే ఉంటాడు అని అనుకున్నదే ప్రీతి. సరే అమ్మమ్మ గారు, మేము ఇంకా బయలుదేరుతాము అన్నదే మనం. అయ్యో మైత్రి ఆగు, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని పైగా 2 రోజుల్లో దేవీపురం వెళ్ళాలి, ఇలాంటప్పుడు నువ్వు సత్య వెళ్తే ఎలా, పైగా ఆంటీకి కూడా హెల్త్ బాగాలేదు, గ్రాని ఒక్కటే ఇన్ని పనులు ఎలా హ్యాండిల్ చేస్తుంది చెప్పు, మీరు కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా అన్నాడు సంతోష్. బాగా చెప్పావు సంతోష్, అవునమ్మా మీరు కూడా ఇక్కడే ఉండండి అన్నారు మాణిక్యమ్మ గారు. అవును మైత్రి, పెళ్లిలో పనులు చేయటానికి పనివాళ్లు కావాలి కదా, మీరు ఉండండి అని వెటకరంగా అన్నది ప్రీతి. ప్రీతి వాళ్ళు పనివాళ్లు కాదు, మా ఫ్రెండ్స్, ఇంకా అభి కోసం ఏమైనా చేస్తారు అన్నాడు సంతోష్. నేను అలా అనలేదు సంతోష్, అయినా వాళ్ళిద్దరూ అలా సైలెంట్ గా ఉన్నారంటే వాళ్ళకి ఉండటం ఇష్టం లేదేమో, మేబీ వాళ్ళ సారి చెప్తేనే ఉంటారేమో అన్నది ప్రీతి. నిజమే అభి, నువ్వు చెప్తే చేస్తారు, చెప్పు అన్నాడు సంతోష్. సత్య ఇంకా మైత్రి మీరు కూడా ఇక్కడే ఉండండి అని చెప్పాడు అభి. అలాగే సార్ అన్నది మనం. అయితే మేము వెళ్లి లగేజ్ ప్యాక్ చేసుకుని ఈవినింగ్ వస్తాం అని చెప్పింది సత్య. అయితే పదండి, నేనే మిమ్మల్ని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకుంటాను అని బయటకు వెళ్ళాడు సంతోష్. సత్య మను కూడా సంతోష్ వెనుక వెళ్లారు. ప్రీతి వెళ్తున్న మను వైపు చూస్తూ, నువ్వు నన్ను మా బావ ముందు ఎంత అవమానపడేలా చేశావు, ఇప్పుడు నిన్ను అంతకంత అవమానపడేలా చేస్తాను నా పెళ్లిలో, చూస్తూ ఉండు అని అనుకుని రూమ్ లోనికి వెళ్ళింది. సరే ఇక అందరూ రెస్ట్ తీసుకోండి, రేపటి నుండి పెళ్లి పనులు మొదలు పెట్టాలి, కన్నయ్య నువ్వు కూడా వెళ్ళు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అభి రూమ్ లోనికి వెళ్లిపోయాడు. అత్తయ్య మేము కూడా ఈవినింగ్ వస్తాము అని అక్కడి నుండి వెళ్లిపోయారు ధనంజయ్ వాళ్ళు. ఇంద్రాణి నువ్వు వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో, పెళ్లి సింపుల్ గా చేస్తున్నా ఇంట్లో వాళ్ళని అయినా పిలవాలి కదా అని ఫోన్ తీసుకొని, హలో అర్చన అన్నారు మాణిక్యమ్మ గారు. నానమ్మ ఏమిటి ఈ టైంలో కాల్ చేశావు, అంతా బాగానే ఉందా అని అడిగింది అర్చన. అవన్నీ తర్వాత, ఇంకో వారం రోజుల్లో కన్నయ్య పెళ్లి, నువ్వు ఇంకా బాబు త్వరగా బయలుదేరండి అన్నారు మాణిక్యమ్మ గారు. ఇంత సడన్ గా అభి పెళ్ళేమిటి, ఇంతకీ పెళ్లి కూతురెవరు అని అడిగింది అర్చన. అవన్నీ ఇక్కడికి వచ్చాక నెంపాదిగా మాట్లాడుకోవచ్చు, నేను ఉంటాను, నువ్వు త్వరగా రా అని చెప్పారు మాణిక్యమ్మ గారు. సరే నానమ్మ అన్నది అర్చన. హలో ప్రియాంక అన్నారు మాణిక్యమ్మ గారు. హాయ్ గ్రాని, ఎలా ఉన్నావు, ఎన్నాళ్లకు కాల్ చేశావు, ఓ నేను నీ మీద అలిగాను అన్నది ప్రియాంక.
"హ్మ్, నువ్వు తర్వాత అలుగు కాని ముందు నేను చెప్పేది విను. నువ్వు ఇంకా సిద్ధు రేపు మార్నింగ్ లోపు ఇక్కడ ఉండాలి" అన్నారు మాణిక్యమ్మ గారు. "ఎందుకు గ్రాని?" అని అడిగింది ప్రియాంక. "అవన్నీ ఇక్కడికి వస్తే నీకే తెలుస్తుందిలే. ముందు చెప్పిన పని చెయ్యి" అన్నారు మాణిక్యమ్మ గారు. అలాగే" అని కాల్ పెట్టేసి "అన్నయ్య, అన్నయ్య" అని పిలిచింది ప్రియాంక. "ఏమిటే కాకి గొంతు నువ్వు?" అన్నాడు సిద్ధు. "నాది కాకి గొంతు అయితే నీది డాంకి గొంతు" అన్నది ప్రియా. సోదాపి విషయం చెప్పు" అని అడిగాడు సిద్ధు. "గ్రాని కాల్ చేసింది. రేపు మార్నింగ్ లోపు మనం అక్కడ ఉండాలట" అని చెప్పింది ప్రియా. ఎందుకు?" అని అడిగాడు సిద్ధు. "అవన్నీ నాకు తెలియదు. అడిగితే ఇక్కడికొస్తే మీకే తెలుస్తాయి" అన్నది. "ఓకే, లగేజ్ ప్యాక్ చేసుకో. రేపు మార్నింగ్ టికెట్ బుక్ చేశా, మనం వెళ్ళాలి" అని చెప్పింది ప్రియాంక. ఓకే" అన్నాడు సిద్ధు. సంతోష్ కారులో వెళుతూ "మైత్రి, నిన్న చెప్పిన దానికి నీ సమాధానం ఏమిటి?" అని అడిగాడు. మనం సిగ్గుపడి తలదించుకున్నది. "అబ్బా, సిగ్గుపడింది చాలు కాని ముందు చెప్పు" అన్నాడు సంతోష్. "చూస్తే తెలియటం లేదా, మళ్ళీ చెప్పమంటున్నావు" అన్నది సత్య. "తన నోటితో చెప్తే విని ఆనందిద్దాం అని నేను. నువ్వాగు, నువ్వు చెప్పు మైత్రి" అన్నాడు సంతోష్. "నాకు అభిగారిని చేసుకోవటం ఇష్టమే అన్నయ్య" అని చెప్పింది మను. "ఈ మాట అన్నావు చాలు. నైట్ అంతా నువ్వు ఒప్పుకుంటావో లేదో అని కొంచెం టెన్స్ అయ్యాను. ఈ మాటతో నా టెన్షన్ మొత్తం పోయింది. ఇంకా నీకు మా బావకు పెళ్లి ధూమ్ధామ్ అని చేయటమే" అన్నాడు సంతోష్. "అదే ఎలా చెయ్యాలి అని, అసలు మైత్రి పెళ్లికి ఒప్పుకుంది అని బామ్మగారుకు చెప్పి నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకుందాము అనే మేము అక్కడికి వచ్చింది. కానీ అప్పటికే అందరూ అక్కడే సెటిల్ అయ్యారు" అన్నది సత్య. "అందుకే కదా మిమ్మల్ని ఈ 2 days అక్కడే ఉండేలా చేశాను. నేను కూడా అక్కడే ఉంటాను. మనం అందరం కలిసి ప్లాన్ చేసి ప్రీతితో అభి పెళ్లి చెడగొట్టి మైత్రితో చేయాలి" అన్నాడు సంతోష్. "కానీ ఎలా అన్నయ్య? అసలు మన ప్లాన్ ఏమిటి? ఈ విషయం అభిగారికి తెలిసినా, పోనీ ఆ ప్రీతికి కానీ లేదా మేడంకు కానీ తెలిసినా ప్రాబ్లం అవుతుంది" అని చెప్పింది మనం. "యాక్చువల్ గా పలానా ప్లాన్ అంటూ ఏమీ లేదు. ఫ్లోలో ఏమొస్తే అది చేయటమే. అయినా డార్లింగ్ గ్రాని ఉంది కదా, తనే ఈ పాటికి ప్లాన్ చేసి ఉంటుంది. ఇందాక వాళ్ళంతా ఉండటం వల్ల కుదరలేదేమో. నైట్ మనం వెళ్లి కలుద్దాం. అప్పుడు అందరం కలిసి ఏదో ఒకటి ఆలోచిద్దాం" అని చెప్పాడు సంతోష్. అదే బెటర్. అయ్యో సంతోష్, నువ్వు మాటల్లో పడి ఫ్లాట్ దాటి వచ్చేశావు. రివర్స్ తిప్పు" అని చెప్పింది సత్య. "ఓ సారీ, చూసుకోలేదు" అని వాళ్ళ ఫ్లాట్ ముందు కార్ ఆపాడు సంతోష్. సత్య, మను వెళ్లి లగేజ్ ప్యాక్ చేసుకుని తిరిగి వచ్చి సంతోష్ కారులో కూర్చున్నారు. సంతోష్ మళ్ళీ వాళ్ళను అభి ఇంటి దగ్గర డ్రాప్ చేసి, "సత్య, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉన్నది, అది చూసుకుని ఈవినింగ్ వస్తాను. అడిగితే గ్రానికి చెప్పు" అని వెళ్లిపోయాడు. మను, సత్య ఇద్దరు లగేజ్ తీసుకుని ఇంట్లోనికి వెళ్లారు. "హలో మైత్రి, ఏమిటి మీ సార్ చెప్పగానే మీ సార్ పెళ్లికి లగేజ్ కూడా తీసుకుని వచ్చావా?" అన్నది ప్రీతి. "అవును, అయితే ఇప్పుడేమిటి? అభి నా ఫ్రెండ్, సో తన పెళ్లికి చెప్పాడు కాబట్టే వచ్చాము. నీ ప్రాబ్లం ఏమిటి?" అని అడిగింది సత్య. "అభి నీకు ఫ్రెండ్ అయితే నాకు కాబోయే మొగుడు" అన్నది ప్రీతి. "కాబోయే మొగుడే, ఇంకా కాలేదు కదా మేడం, అయ్యాక చెప్పుకోండి మేడం గారు" అన్నది మనం. "ఏయ్, ఏంటా వాగుతున్నావు? అయినా ఏం తీసుకుని నీకింత పొగరు?" అన్నది ప్రీతి. "అయ్యో, నేనేం పొగరుగా మాట్లాడాను? లాస్ట్ లో మర్యాద ఇచ్చి మేడం గారు అని కూడా పిలిచాను కదండి" అని చెప్పింది మనం. మీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా" అని విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయింది ప్రీతి. "అమ్మాయి గారు వచ్చేశారా?" అన్నది సుబ్బులు. "అక్క బాగున్నావా?" అని పలకరించింది మనం. "హా అమ్మా, ఇప్పటి వరకు పెద్దమ్మగారు మీకోసమే చూసి మీరు వస్తే రూమ్ చూపించమని చెప్పి ఇప్పుడే పైకి వెళ్లారు. రండమ్మా, రూమ్ చూపిస్తాను" అని చెప్పింది సుబ్బులు. "పద అక్క" అన్నది మనం. "ఆ బాగులు ఇటీండమ్మా, నేను ఒట్టుకుంటాను" అన్నది సుబ్బులు. "అయ్యో పర్లేదక్క, అయినా మా బరువు మేము మోయలేమా చెప్పు, నువ్వు రూమ్ చూపించు చాలు" అన్నది మనం. "ఏమిటమ్మా ఇందాక ఆ అమ్మతో గొడవ?" అని అడిగింది సుబ్బులు. "అదేమి లేదక్క, తను మేము వస్తే పలకరించింది అంతే" అని చెప్పింది మనం. "మీరు చెప్పకపోయినా ఆ అమ్మ ఎట్లాంటిదో ఎవరికి తెలియదమ్మా. బంగారం లాంటి చిన్నబాబుకి దెయ్యం లాంటి దాన్ని ఇచ్చి కట్టబెడుతున్నారు. పెద్దమ్మగారు కూడా జరిగేది చూస్తూ నిమ్మకున్నారు. బాబుగారి జీవితం ఆ అమ్మ చేతిలో పడి ఏటైతాడో ఏంటో అని నాకు మస్తు పరేషాన్ గా ఉందమ్మా" అన్నది సుబ్బులు. "అక్క, మంచి వాళ్లకు ఎప్పుడూ మంచి జరుగుతుంది. అభిసారికి కూడా మంచి జరుగుతుంది. కాకపోతే అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి" అని చెప్పింది మనం. "ఏవాలేమ్మా, ఇదిగోండి
ఈ రూమ్ లో ఉండండి, ఏదైనా కావాలి అంటే పిలవండి, చిటికలో తెచ్చేస్తాను అని చెప్పి రాముడు లాంటి చిన్నబాబు గారికి సీతమ్మూరు లాంటి మైత్రమ్మని ఇచ్చి పెళ్లి చేయాలి కానీ ఆ శూర్పణఖను ఇచ్చి చేస్తారేమిటో ఈ పెద్దోళ్ళు. దేవుడు కూడా చిత్రాలు చేస్తాడు అంటారు. అలాగే ఈ దెయ్యంతో పెళ్లాగిపోయి మంచి మనసున్న అమ్మాయి చిన్నబాబుకు పెళ్ళంగా రావాలి అని అనుకుంటూ వెళ్లిపోయింది సుబ్బలు. అప్పటి వరకు పైనే ఉండి జరిగేది మొత్తం చూసి రూమ్ లోనికి వెళ్లిపోయాడు అభి. మనం సత్య కాసేపు రూమ్ లో రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మాణిక్యమ్మ గారు సత్య వాళ్ళ రూమ్ కు వచ్చి అమ్మ మైత్రి రూమ్ లోనికి రావచ్చా అని అడిగారు. అమ్మమ్మ గారు, మీరు రావటానికి పర్మిషన్ అడగాల, రండి కూర్చోండి అన్నది మనం. కూర్చోండి బామ్మ అన్నది సత్య. మాణిక్యమ్మ గారు మను వైపు చూస్తూ అమ్మ సత్య వెళ్లి రూమ్ డోర్ క్లోజ్ చేసిరా అని చెప్పారు. అలాగే బామ్మ అని డోర్ క్లోజ్ చేసింది సత్య. అమ్మా మైత్రి, నీకు సత్య అంతా చెప్పిందనే అనుకుంటున్నాను అన్నారు మాణిక్యమ్మ గారు. హా అమ్మమ్మ అన్నది మను. మరి నీకు ఇష్టమైన అమ్మ అంటే మా స్వార్థం కోసం నిన్ను పెళ్లి చేసుకోమనటం తప్పు కదమ్మా, అందుకనే అడుగుతున్నా. నీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే చెప్పు, లేదంటే మాకు ఇంతే ప్రాప్తం అని సరిపెట్టుకుంటాను అన్నారు మాణిక్యమ్మ గారు. అయ్యో మీరు పెద్దవారు, అలా అనకండి అమ్మమ్మ గారు. నాకు అభిగారిని చేసుకోవటం ఇష్టమే, కానీ ఇలా మోసం చేసి చేసుకోవటం కొంచెం తప్పు అనిపిస్తుంది, అంతే, ఇంకేమీ లేదు అని చెప్పింది మను. తప్పటం లేదమ్మా, నీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు అలా చేసి అభిని పెళ్లికి ఒప్పించారు. నేను నిజం బయటపెట్టే పెళ్లి ఆపొచ్చు, కానీ తర్వాత మళ్ళీ అభి పెళ్లికి ఒప్పుకోడు. అందుకే తప్పైనా తప్పటం లేదు. నాకు నిన్ను చూసిన రోజే నచ్చావు తల్లి, అప్పుడే నిన్ను అభికి ఇచ్చి చెయ్యాలి అని అనుకున్నాను. కానీ ఇదిగో వీళ్ల వల్ల ఇలా చేయవలసి వస్తుంది. నాకు కన్నయ్యను మోసం చేస్తున్నందుకు బాధగానే ఉంది, కానీ తప్పటం లేదు. దీనివల్ల కన్నయ్య ఇప్పుడు బాధపడ్డా రేపు తనే సంతోషంగా ఉంటాడు అన్నారు మాణిక్యమ్మ గారు. అవన్నీ సరే బామ్మ, మనం చెప్తూ ఉంటే ఇది ఇంతే, తప్పు తోటకూర పప్పు అంటూనే ఉంటుంది. మరి ఇక ముందు ఏం చేద్దాం? ఈ పెళ్లి ఎలా చెడగొట్టి వీళ్ళిద్దరి పెళ్లి చేద్దాం అని అడిగింది సత్య. అవన్నీ నేను ముందే ఆలోచించాను, మీరేమీ భయపడకండి. కాకపోతే ఇప్పుడు ఎవ్వరికీ చెప్పను, టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవటం మంచిది కాదు, ఎవరైనా వింటే ప్రమాదం. అప్పటి వరకు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. అలాగే ఆ ప్రీతితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అది అసలే మంచిది కాదు. ముఖ్యంగా నీ మీద అని మను వైపు చూపించి చాలా కోపంగా ఉన్నది. జాగ్రత్తమ్మా, అయినా నువ్వు అలాంటి దానికి భయపడవు అనుకో, కానీ నీ జాగ్రత్తలో నువ్వుండు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అలాగే అమ్మమ్మ గారు, మీరు చెప్పినట్టే ఉంటాను అన్నది మను. సరే సత్య, నేను మళ్ళీ వస్తాను, రేపటి నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టాలి అని వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. వెళ్తున్న మాణిక్యమ్మ గారి వైపు ఇద్దరు అలాగే చూస్తూ ఉన్నారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.